రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు అమలు కాబోతోంది. ఎండలు అప్పుడే ఈ రేంజ్లో రికార్డు స్థాయిలో నమోదవుతుంటే పరీక్షలు పూర్తవుతూనే ఈసారి వేసవి సెలవులు ప్రకటించాలని డిసైడ్ అయిపోయారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు 45 రోజుల పాటు వేసవి సెలవులు రాబోతోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతోంది. పాఠశాలల నిర్వహణ, పరీక్షలపైన విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు అమలు చేయనున్నారు. మార్చి మొదటి వారం నుంచి నిర్వహించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయగా 15వ తేదీ నుంచి అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇక వేసవి సెలవుల విషయంలోనూ కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విద్యా క్యాలెండర్లో తీసుకున్న నిర్ణయం మేరకు వేసవి సెలవుల్లో భాగంగా 45 రోజులకు పైగా వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించి తిరిగి జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కాబోతోంది. ఇక అయితే ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం ప్రకటించాల్సింది. మరి ప్రభుత్వం తాజాగా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణకి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే నూతన విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా నిత్యం విద్యార్థులు గంట సేపు ఆటలు ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.